కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చరిత్రను అణచివేయాలని చూస్తే కమ్యూనిస్టుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పార్టీలు వచ్చి వెళ్లిపోయాయి, కానీ కమ్యూనిస్టు పార్టీ ఇంకా 100 ఏళ్లైనా ఉంటుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభకు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. 4,500 మంది కమ్యూనిస్టులు చనిపోతే తెలంగాణ వచ్చిందని, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వీళ్ళంతా కమ్యూనిస్టులే అయినప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాలర్పించారన్నారు. డిసెంబర్ 26 నాటికి సిపిఐ పార్టీకి 100 ఏళ్లు నిండుతాయని, ఇంకా 100 ఏళ్లైనా మా పార్టీ ఇలాగే ఉంటుందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కమ్యూనిస్టు పార్టీకి అవినాభావ సంబంధం చాలా ఉందన్నారు. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యేను ఇవ్వచ్చు, కానీ ప్రజల పక్షాన తప్పులను ఎత్తి చూపే విధంగా తమకు ప్రజలకు అవకాశం ఇచ్చారన్నారు. వారి పక్షాన ఎప్పటికీ నిలబడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.